నమస్కారం. ఏసీ న్యూస్ కి స్వాగతం. అద్దంకి పట్టణం అభివృద్ధికి కౌన్సిలర్లందరూ సహకరించాలని, వార్డులో ఎక్కడైనా సమస్యలు ఉంటే తన దృష్టికి లేదా అధికారుల దృష్టికి తీసుకుని రావాలని అద్దంకి పురపాలక సంఘం చైర్పర్సన్ ఎస్తేరమ్మ అన్నారు. అద్దంకి పురపాలక సంఘం కార్యాలయంలో శుక్రవారం చైర్పర్సన్ ఎస్తేరమ్మ అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. సమావేశానికి టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు హాజరయ్యారు. ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి 2 కౌన్సిలర్లు వెళ్లగా సమావేశంలో టీడీపీ కౌన్సిలర్లతో పాటు వీరు కూడా కూర్చున్నారు. అజెండాలో ఉన్న అంశాలన్నీ చదివి ఆమోదం కోసం చైర్పర్సన్ ముందు ఉంచగా ఆమోదించారు. సమావేశం అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రావడంతో టీడీపీ కౌన్సిలర్లు స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్కు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ల తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నారని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి అనేది చేసి చూపిస్తారని టీడీపీ కౌన్సిలర్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. చదవబడిన అంశాలు 3 కూడా ఆమోదిస్తున్నాము. ఈ సమావేశానికి హాజరైన వారి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. To congratulate the new government of Sri Honorable CM Sri Nara Chandrababu Naidu sir and Deputy Chief Minister Sri Konedana Pavan Kumar sir, Pavan Kalyan sir, and the idol lady of Sri Purandhareshwari madam, and also the Municipal Minister of Sri R. Narayanamurthy, and our Honorable Minister of the Department of Electricity, our Honorable and MLA also, Shri Ravikumar Sir Gottipati. We are greatly success of our persons and great leaders to congratulate our municipality. Through the municipality, we are also have the council meeting. We congratulate once again to MLA Sir and Minister Sir. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమితో గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. అలాగే మన గౌరవ విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి ఇక్కడ మంత్రిగా పదవి ఇచ్చున్నారు. అదేవిధంగా మేము మున్సిపల్ కౌన్సిలర్ అయినందువల్ల తెలుగుదేశానికి మాకు ఎంతో ఊరటగా ఉంది. ఇన్నాళ్ళు 5 ఏళ్ళు చాలా కష్టపడ్డాము, 3 సంవత్సరాలు చాలా హింసపడ్డాం. కానీ ఈ 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రజలకి అందుబాటులో ఉంటామని ఈరోజు మన విద్యుత్ శాఖ మంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సందర్భంగా తొలిగా మా మీటింగ్ జరుగుతుంది కాబట్టి, గవర్నమెంట్ వచ్చింది కాబట్టి చిన్నగా స్వీట్ ఏదో అందరికీ మా కౌన్సిలర్స్ అందరికీ ఇద్దామని ఆలోచనతో తెలుగుదేశం పార్టీ తరఫున మేము చిన్న కౌన్సిలర్స్, కోఆప్షన్ సభ్యులకు, పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈనాటి సమావేశాన్ని ఆర్ఐ గారు ప్రారంభిస్తారు. అందరూ నమస్కారం అండి. అద్దంకి పురపాలక సంఘంకు సంబంధించి 24-25 సంవత్సరాలకు సంబంధించిన బడ్జెట్ను కౌన్సిల్ తీర్మానం నంబర్ 65 ఖర్చు పద్దులను మనం అంచనాలుగా తయారు చేసుకుని ఉన్నాము. ఇవి ఇతర ప్రొఫెషనల్ ఛార్జీలు 1,50,000, ప్రకటన ఖర్చులు 6 లక్షలు, మైక్ అనౌన్స్మెంట్ మొదలుపోయి 3,80,000, ఖర్చుల కింద 5,50,000, కంప్యూటర్స్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ 7,60,000, అలాగే క్వాలిటీ కంట్రోల్ ఎక్సెప్షన్స్కి 7,60,000, ఇతర రిపేర్లు 8,30,000, భవనముల అద్దెలు 7,70,000. లోబడి శ్రీ చైర్పర్సన్ అద్దంకి పురపాలక సంఘం వారు 15/3/24 ముందస్తు అనుమతి ఆమోదించి ఉన్నారు. సదరు చర్య రాటిఫై అంచనాలు తయారు చేసి అంచనాలు కౌన్సిల్ సిఆర్ నెంబర్ 1485 14/3/24 ద్వారా ఆమోదం పొందిన పిదప 3 నెలలు అనగా 10/4 ఈ క్రింది తెలిపిన కొటేషన్ రాబడి ఎన్ రంగారావు గారు, జి సంజీవ్ రెడ్డి కొటేషన్లు వేశారు. నెల 1కి 3,030 మరియు ఆఫీసులు నిర్మించడానికి కారు అవకాశం కనుక కౌన్సిలర్ ఆమోదం లోబడి శ్రీత చైర్పర్సన్ వారు 10 జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ బాపట్ల వారి ఉత్తర్వులు 168 తేదీ 27/2/24 ఉత్తర్వులు తదితర విధులు నిర్వహించడానికి అడ్వాన్స్ ₹1,00,000 టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ వారికి మంజూరు చేయవలసిందిగా ఎగ్జిక్యూటివ్ ఆధార్
అద్దెంకి కేఆర్కే డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ పీజీ సెట్ ఎంట్రన్స్ పరీక్షలు రాయగా రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకులు సాధించగా శుక్రవారం కళాశాల ప్రిన్సిపల్ మోహన్ రావు అధ్యాపకులు కలిసి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మోహన్ రావు మాట్లాడుతూ ఏపీ పీజీ సెట్లో కేఆర్కే డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాంకులు పండించారని, బీఏ విద్యార్థి అక్షయ్ బాబుకు హిస్టరీలో 2వ ర్యాంకు, బీఈడీ నందు 52వ ర్యాంకు, బీఎస్సీ విద్యార్థులు ఇస్మాయిల్కు జువాలజీలో 22వ ర్యాంకు, వీరాంజనేయులకు 174వ ర్యాంకు, దుర్గా ప్రసాద్కు 218వ ర్యాంకు, బీఎస్సీ విద్యార్థి దిలీప్కు ఇంగ్లీష్లో 302వ ర్యాంకు వచ్చిందని, కేఆర్కేలో ఎంతో అనుభవం కలిగిన అధ్యాపకులు ఉన్నారని, ఇంటర్మీడియట్ పూర్తయి డిగ్రీలో చేరాలని అనుకున్న వారికి కేఆర్కే డిగ్రీ కళాశాల ఒక వరమని మోహన్ రావు చెప్పారు. కేఆర్కేలో చదివే విద్యార్థులందరూ ఈ విద్యార్థులను ఆదర్శంగా తీసుకుని చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని మోహన్ రావు తెలిపారు. డాక్టర్ వేల్పుల మోహన్ రావు, ప్రిన్సిపల్, కేఆర్కే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అద్దంకి. మా కళాశాల NAC AA+ సాధించినటువంటి కళాశాల. మా కళాశాలలో ఎక్కువగా డాక్టరేట్ కలిగినటువంటి అధ్యాపకులు ఉన్నారు. ముఖ్యంగా కాంపిటేటివ్ సైడ్ కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర ఉన్నటువంటి మేజర్స్ బాటనీ, మ్యాథ్స్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ బీకామ్ కంప్యూటర్స్. ఈ కోర్సెస్ మా దగ్గర రన్ అవుతూ ఉన్నాయి సింగిల్ మేజర్ పర్పస్లో. ముఖ్యంగా మా దగ్గర చదివినటువంటి విద్యార్థులకు ఒకవైపు డిగ్రీ సర్టిఫికెట్తో పాటు రెండో వైపు జాబ్ సర్టిఫికెట్ కూడా, జాబ్ అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక చేతితోనేమో డిగ్రీ సర్టిఫికెట్, ఒక చేతితోనేమో జాబ్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది మా కమిషనర్ గారి ఆశీస్సులతో. ముఖ్యంగా ఈ సంవత్సరం జరిగినటువంటి ఏపీ పీజీ సెట్ అయితేనేమి, బీఎడ్ సెట్ అయితేనేమి, సెట్ అయితేనేమి మా పిల్లలు అత్యున్నత ర్యాంకులు సాధించారు. అందులో భాగంగా మా స్టూడెంట్స్ 2వ ర్యాంకు, 22వ ర్యాంకు, అదేవిధంగా 32వ ర్యాంకు సాధించారు. ఇందులో ముఖ్యంగా హిస్టరీ డిపార్ట్మెంట్ నుంచి బి అక్షయ్ బాబు సెకండ్ ర్యాంక్, ఏపీ స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించాడు. అదేవిధంగా ఇంకా చాలామంది విద్యార్థులు కూడా మా దగ్గర ర్యాంకులు సాధించారు. కాబట్టి నేను అద్దంకి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే, మీ పిల్లల్ని ఇక్కడ చేర్పించండి, మంచి విద్యాబుద్ధులు నేర్పించండి, మంచి జాబ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్లో కూడా వాళ్ళు వెళ్తారని నేను మీకు నా యొక్క విజ్ఞప్తి తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు బి అక్షయ్ బాబు. నేను కేజీ కళాశాల BHE చదివాను. నాకు ఏపీ పీజీ సెట్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది. అలాగే బీఈడీ సెట్లో కూడా 52 ర్యాంక్ వచ్చింది. దీనికి ముఖ్య కారణం మా కళాశాల యొక్క ప్రిన్సిపల్ గారు, అలాగే లెక్చరర్స్. నేను ఈ కాలేజీ చూసినందుకు ఎంతో గర్విస్తున్నాను. అలాగే మా కళాశాలలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, లైబ్రరీ ఉంది, కంప్యూటర్స్ ఉన్నాయి, అన్ని రకాల కోచింగ్స్ మా కాలేజీ చేస్తున్నారు. ముఖ్యంగా మా కాలేజీలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ కూడా ఇస్తున్నారు. ఒకవైపు డిగ్రీ సర్టిఫికేట్తో పాటు అలాగే ఒక జాబ్ ఆఫర్ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో తప్పనిసరిగా ప్రతి పిల్లవాడు కూడా మా కేర్కి కళాశాలలో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నూతన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూలై 1వ తేదీన ఎన్టీఆర్ పెన్షన్ కానుక ఇవ్వనున్నారని, పెన్షన్ పంపిణీకి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నారని, సచివాలయం సిబ్బంది ఇంటింటికి తిరిగి జూలై 1, 2వ తేదీల్లో పెన్షన్ నగదు పంపిణీ చేస్తారని అద్దెంకి పురపాలక సంఘం కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. అద్దెంకి పురపాలక సంఘం కార్యాలయంలో పెన్షన్ నగదు పంపిణీపై సచివాలయం సిబ్బందితో సమావేశాన్ని ఏర్పాటు చేయగా కమిషనర్ సత్యనారాయణ హాజరై మాట్లాడారు. ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం జూలై 1వ తేదీన అద్దెంకి పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహిస్తున్నారని, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరవుతున్నారని 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ పంపిణీ జరుగుతుందన్నారు. ప్రతి సచివాలయం సిబ్బందికి 50 పెన్షన్ల చొప్పున కేటాయించారని, ఒక్క రోజులోనే పెన్షన్ నగదు పంపిణీ ప్రక్రియ ఉంటుందని, మిగిలిన వారు ఎవరైనా ఉంటే 2వ తేదీన అందజేస్తానన్నారు. వితంతువులకు, వృద్ధులకు పెరిగిన పెన్షన్ నగదుతో కలిపి 7,000 రూపాయలు, దివ్యాంగులకు 12,000 రూపాయలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయల చొప్పున పెన్షన్ నగదు అందిస్తారని కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం నూతన ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి గౌరవ కలెక్టర్ యొక్క ఉత్తర్వుల ప్రకారము 1వ తారీఖు 6 గంటల నుండి 50 బెనిఫిషరీస్ అంటే 50 మందికి ఒక సెక్రటరీ చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఒక రోజునే ఆ యొక్క బెనిఫిషరీస్కి అందేటట్టు కూడా మేము ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉన్నాము. అలాగే మ్యాపింగ్ కూడా చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళకి కేటగిరీ వైజ్ పెన్షన్స్ ఎంత పెరిగినాయి అని చెప్పేసి ఒక ఫెస్టివల్ మూడ్లో పబ్లిక్లో తీసుకెళ్ళడం జరుగుతుంది. వీరికి అనుగుణంగా గౌరవ మంత్రివర్యులు కూడా మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా రావడం జరుగుతుంది. ఏ ఒక్క పెన్షన్ కూడా 1వ తారీఖు కంపల్సరీ ఇచ్చేటట్టు కూడా మేము ప్లాన్ చేసుకుని ఉన్నాము. ఈ యొక్క పెన్షన్ విధానంలో లబ్ధిదారుడికి కౌంట్ ఫైల్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. వాటి మా దగ్గర ఉంచుకుంటే వాటి మా కౌంట్ ఫైల్ ఏమో మేము పబ్లిక్ కూడా ఇవ్వడం, లబ్ధిదారుకి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఎక్కడైతే డెత్ కేసులు ఉన్నాయో వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం జరగదు. అదర్ దెన్ మిగతా అన్నీ కూడా పెన్షన్ కూడా ప్రతి ఒక్కరికి కూడా సకాలంలో ఇంటింట వెళ్ళి వాళ్ళకి మేము పెన్షన్లో ఇచ్చడం జరుగుతుంది. ఇవన్నీ కూడా గైడ్లైన్స్ అనుసరించి ఖచ్చితంగా సరే 1వ తారీఖున మేము పబ్లిక్కి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుందని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేయచ్చు. సార్ ఎవరెవరికి ఎంత ఇవ్వబోతాను సార్ అంటే అదే మనకి ఈ ఏరియాస్తో పాటు వృద్ధులకి మాత్రము 7,000 రూపాయలు చొప్పుని, అట్లాగే వికలాంగులు కానీ మిగతా అదర్దని కానీ వాళ్ళకి 6,000 ఒక్కొక్క 7,000 కూడా పెరిగి ఉన్నవి. అవి కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది కేటగిరీ రేజ్గా. బడిఈడు పిల్లలందరూ బడిలో ఉండాలి కానీ పనిలో ఉండకూడదని సిఆర్పి రమేష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అద్దెంకి మండలం తిమ్మాయిపాలెం గ్రామంలో 5 సంవత్సరాల లోపు పిల్లలందరినీ గుర్తించి బడిలో చేర్పించారు. మరికొందరు విద్యార్థులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించారు. అనంతరం మధ్యాహ్న భోజనం పరిశీలించి విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. నేను బడికి పోతా ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈరోజు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హిందూ నందు బడియుడు బాలబాలికలు 1వ తరగతిలో అంగన్వాడీ కార్యకర్త అయినటువంటి సుమలత గారి ఆధ్వర్యంలో మరియు తల్లిదండ్రులు సిఆర్పి గారితోటి ఉపాధ్యాయులు అందరూ కలిసి ఈ బడికి పోతా ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా బడియుడు బాలబాలికలను 1వ తరగతిలో 5గురిని చేర్చుకోవడం అయినది. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.